రైట్స్ కౌన్సిల్ సిఆర్సి ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టం ఆర్టీఈను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిర్వహించిన సమావేశంలో పలు విద్యార్థి యువజన సామాజిక మరియు రాజకీయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వైఎస్ఆర్ఎస్, ఎస్ఈవి, విద్యార్థి జేఏసీ, ఎస్బీఏఎస్, వైఎస్ఆర్సీపీ యూత్ పేరెంట్స్ అసోసియేషన్, ఇన్సాఫ్ స్వచ్ఛంద సంస్థ, పీడీఎస్యు, కాంగ్రెస్, బీసీసెల్ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం అమలు కోసం సిఆర్సి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. విద్యను ప్రతి చిన్నారికి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జరుగుతున్న ఈ ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని, విద్యా హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. అలాగే వివిధ సంఘాలన్నీ కలిసి విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యల పరిష్కారం కోసం ఒక ఉమ్మడి పోరాట కమిటీగా ఏర్పడి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. విద్యను వ్యాపారంగా మార్చుతున్న విధానాలకు వ్యతిరేకంగా సమిష్టి పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి పెరిగిపోవడం జరుగుతాం. ఇవి పెరగడంతో పాటు ఇక్కడ ఫెసిలిటీస్ ని కంపేర్ చేసుకొని ఉన్నటువంటి వసతులన్నింటినీ కూడా పేరెంట్స్ గమనించి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఏముంది సరైన వసతులు లేవు, మా పిల్లలు సరిగ్గా ఉండరని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ కాలేజీల వైపు, కార్పొరేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపడం జరుగుతాం. అంటే బీజం అక్కడి నుంచే పడుతుంది. రెండోది, ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది, ప్రతి స్టూడెంట్ కి ఒక కళ ఉండదు. ముందుగా విద్యా హక్కు చట్టం హ్యూమన్ కన్స్యూమర్ రైట్స్ అండ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ విద్యా హక్కు చట్టం గురించి మాట్లాడడం చాలా గొప్ప. ఎందుకంటే నేను 2007లో ఇంటర్ పూర్తి చేశాను. అప్పుడు నా 2 సంవత్సరాల ఇంటర్కి అయిన మొత్తం ఫీజు అంతా 12,000. ఈరోజు నేను మా కజిన్ని ఇంటర్మీడియట్కి చూస్తుంటే ఎంత అవుతుందంటే 70,000, 80,000. నా ₹1,00,000 నా బీటెక్ మొత్తం కంప్లీట్ చేసింది. బట్ ఇప్పుడు సంవత్సరానికి 5 లక్షలు, 6 లక్షలు బీటెక్. ఒకసారి మనం ఆలోచించబట్టి మన నేను మా పిల్లల్ని స్కూల్లో చేయాలన్నా కూడా 60,000, 70,000 స్కూల్ ఫీజు. మనకేంటంటే ఆల్రెడీ 1994లో జీవో వచ్చింది. ప్రతి ఒక్క విద్యా సంస్థను ఎట్లా పనిచేయాలి అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా విద్యా సంస్థ అంటే వాళ్ళు విద్యని అమ్ముకోకూడదు. విద్యని నేర్పించడం అనేది అది వరం లాంటి. అలాంటి వరాన్ని వాళ్ళు ఈరోజు అమ్ముకుంటున్నారు, లక్షలకు అమ్ముకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఉదయాన్నే 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక రూమ్లో వేసి బంధించేసి ఒక దగ్గర బట్టి